We were discussing about the spirit of Babylon. బబులోను యొక్క ఆత్మ గురించి మనం చెప్పుకుంటున్నాం. The spirit of Babylon, sometimes we may think that spirit of Babylon is something which is, in that church or in this church. We are in CFC and therefore we don't have this spirit of Babylon. ఈ బబులోను యొక్క ఆత్మ గురించి మనం ఆలోచించినప్పుడు ఇది ఆ చర్చిలో ఉండొచ్చు, లేకపోతే ఈ చర్చిలో ఉండొచ్చు, మన సిఎఫ్సి చర్చిలో మాత్రం ఇది ఉండదు అని అనుకుంటూ ఉండొచ్చు. So we have to understand that the spirit of Babylon is not outside of you. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ బబులోను యొక్క ఆత్మ అనేది నీకు బయట ఉండేది కాదు. The spirit of Babylon is inside us. ఈ బబులోను యొక్క ఆత్మ అనేది మన లోపల ఉండేది. We should never consider that, okay, this particular church is having spirit of Babylon or that is Babylon. మనం ఎన్నడూ కూడా ఈ పలానా సంఘం బబులోను యొక్క ఆత్మను కలిగి ఉంది అని చెప్పి మనం నిర్ధారించకూడదు. We have to be always constantly in this process of cleansing ourselves. మనం ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం పవిత్రపరచుకునే ప్రక్రియలోనే ఉంటూ ఉండాలి. So the spirit of Babylon is not outside, but the spirit of Babylon is inside each one of us. కాబట్టి బబులోను యొక్క ఆత్మ అనేది బయట ఉండేది కాదు, మనలో ప్రతి ఒక్కరి లోపల ఉండేది. For example, I see the spirit of Babylon in me. ఉదాహరణకి బబులోను యొక్క ఆత్మను నాలో నేను చూస్తూ ఉంటాను. And then I need to keep on and continuously cleanse ourselves. మరి అప్పుడు నేను ఎల్లప్పుడూ కూడా నన్ను నేను పవిత్రపరచుకుంటూ ఉండాలి. For example, we saw last time that Cain thought that sacrifice is more important than the person who offers a sacrifice. ఉదాహరణకి మనం గత వారం చెప్పుకున్నట్లు కయ్యూను బలి అర్పించే వ్యక్తి, అర్పణ అర్పించే వ్యక్తి కంటే కూడా అర్పణే ప్రాముఖ్యమైందని అనుకున్నాడు. But we have to understand that sacrifice and activities are not the important matter. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ అర్పణలు, మనం చేసే ఈ పనులు ఇవి ప్రాముఖ్యమైనవి కాదు. The most important thing is not the activities and not the sacrifices, but the man or the woman behind the sacrifice. ఇక్కడ ప్రాముఖ్యమైనది ఈ అర్పణలు కాదు, ఈ చేసే పనులు కాదు, కానీ ఆ అర్పణ వెనకల ఉన్న ఆ పురుష స్త్రీలు. So then we also saw that there's a tendency of this false grace that we saw in the life of Lamech. మరి ఈ యొక్క కృపని దుర్వినియోగపరచుకోవడం, దాని గురించి గత వారం మనం లేమేకు గురించి చూసాం. For example, God was so kind to Cain in verse 15, chapter 4, verse 15. ఉదాహరణకు మనం చూసినట్టయితే ఆదికాండం 4:15 దేవుడు కయ్యూను పట్ల ఆయన కనికరాన్ని చూపించాడు. And then after seeing that, another man, Lamech, who killed another 2 people, also said that if God was kind to Cain, then he will be kinder. He will become more kind to me. మరి ఆ తర్వాత లేమేక్ అనే వ్యక్తి ఇద్దరిని హత్య చేసిన తర్వాత దేవుడు కయ్యూన్ని, ఒక వ్యక్తిని చంపిన వ్యక్తిని అంత కనికరం చూపిస్తే నా పట్ల ఇంకా ఎక్కువ కనికరం చూపిస్తాడు అని చెప్పుకున్నాడు. Read that verse 24. 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 7 అంతల ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లేమేకు కోసం 77 అంతలు వచ్చును అనను. So we can say that this is called the false grace. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే తప్పుడు కృప. That is not taking the sin seriously. అదేమిటంటే పాపాన్ని తీవ్రంగా తీసుకోకపోవడం. This was the spirit of Lamech and this is the spirit of Babylon, which we have to be very careful. మరి ఇది లేమేకు యొక్క ఆత్మ, ఇదే బబులోను యొక్క ఆత్మ. దీని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We have to be very careful that we should not take the grace of God as a license to sin. మనం దేవుని యొక్క కృపని పాపం చేయడానికి దుర్వినియోగపరచకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. We should never consider it like that. ఎన్నడూ దాన్ని ఆ విధంగా మనం పరిగణించకూడదు. That is what this man Lamech did. ఈ లేమేకు అదే చేశాడు. God was kind to Cain, then he will become all the more kind to me. దేవుడు కయ్యేనికి ఎంతో కనికరాన్ని చూపించాడు, మరి నాకు మరింత ఎక్కువగా కనికరాన్ని చూపిస్తాడు అంటున్నాడు. I don't know how many of you know this verse. It says in if you get angry at your brother,
you will be punished. In Matthew 5:22, we read that. మత్తయి సువార్త 5:22 మనం చదువుకుంటాం, నీ సహోదరుడి మీద నువ్వు కోప్పడిన యెడల నువ్వు శిక్షించబడతావు అని. But we can turn to that for a minute, and I'll show you something. I don't know how the Telugu Bible translation is. మరి దీన్ని ఒకసారి మీకు చూపిస్తాను, దీన్ని తీయండి. In 5:22, can you read that, brother, please? 5:22 చూద్దాం. Yeah. నేను మీతో చెప్పింది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. Okay, I want to ask you whether that word is there without reason. If you get angry at your brother without reason, is it there in Telugu? Footnote it is there, where? Yes, in the footnote it is there. కింద ఫుట్నోట్ లో తెలుగు బైబిల్లో సహోదరుని దగ్గర నిర్నిమితముగా అని కూర్చబడి ఉన్నది. నిర్నిమితముగా, without any reason you get angry, then you will be punished. అంటే కారణం లేకుండా నువ్వు కోప్పడితే అప్పుడు శిక్షించబడతావు అని చెప్పబడుతుంది అక్కడ. Yeah, you can say that. Who will get angry without any reason? మీరు అనొచ్చు, మరి కోపం ఎవరు కారణం లేకుండా ఊరికనే వస్తుందా అని. Only mentally ill people will become angry without any reason. కేవలం మానసిక వికలాంగులు మాత్రమే కారణం లేకుండా కోపడతారు అని అనొచ్చు. Otherwise nobody will become angry. Our anger is always with a reason. అలా కాకపోయినట్లయితే ఎవరో కోపడరు. అలాంటప్పుడు మన ప్రతి కోపంకి వెనకాల కారణం ఉంటుంది. In other words, the translators have put that you can be angry with reason, but without reason if you become angry, then you'll be punished. మరి తర్జుమా చేసిన వాళ్ళు ఏం చేశారంటే, మీరు కారణం లేకుండా కోప్పడితే మీరు శిక్షించబడతారు, కారణం ఉండి కోప్పడితే పర్లేదు అన్నట్టుగా చెప్పారు. And therefore what happens, everybody considers anger, the sin, as a very light thing. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే ఈ కోపాన్ని ఒక అంత తీవ్రమైన పాపం కాదన్నట్టుగా చూస్తున్నారు. I want to show you the spirit of Babylon. మీకు ఈ బబులోను యొక్క ఆత్మని మీకు చూపించాలనుకుంటున్నాను. It's not taking sin seriously. పాపాన్ని తీవ్రంగా తీసుకోకపోవడం. That is something which we have heard. This another verse which is usually misunderstood is we find that in 2 Timothy chapter 2. తర్వాత చాలా తరచుగా తప్పుగా అర్థం చేసుకోబడుతున్న వచనం 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2 Timothy chapter 2, it's a verse which we have to remember. ఈ వచనాన్ని మనం గుర్తుంచుకోవాలి. It says in verse 11, 12 and 13. 11, 12, 13 వచనాల్లో చెప్పబడింది. And especially I want you to notice verse 13. ప్రత్యేకంగా 13వ వచనాన్ని మీరు గమనించాలని నేను కోరుతున్నాను. It says that if you are faithless, he remains faithful, for he cannot deny himself. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావనకు విరోధంగా ఏదియూ చేయలేడు. Verse 12 says, 12వ వచనం ఏం చెప్తుందంటే, if we endure, we will reign with him. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. If we deny him, he will deny us. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. And then it says, if you are faithless, he remains faithful. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్పబడిందంటే, మీరు నమ్మదగిన వారుగా ఉన్నప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. I have heard many preachers telling this, explaining this verse like this. అనేక మంది బోధకులు ఈ వచనాన్ని ఈ విధంగా వివరించడాన్ని నేను విన్నాను. Even if we are without any faith, he is faithful, therefore nothing will happen to us. మనకి విశ్వాసం ఉన్నా లేకపోయినా సరే ఆయన మాత్రం నమ్మదగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏమి కదల్చబడము అంటారు. If we are without faith, he is faithful to deny us. మనం నమ్మకం లేకపోయినా విశ్వాసం లేకపోయినా ఆయన మాత్రం మనల్ని ఎరుగనని మాత్రం అనడు. That is the meaning of that verse 13. అదే 13వ వచనం యొక్క అర్థం. But usually people say that even though we are without any faith, we are unfaithful. Lord, you are faithful, Lord. I have heard even people praying in the church. మరి ఈ విధంగా ప్రజలు సంఘంలో ప్రార్థించడాన్ని నేను వింటూ ఉన్నాను. ప్రభువా, మేము నమ్మదగిన వారంగా ఉన్నప్పటికీ నువ్వు మాత్రం నమ్మదగిన వాడుగానే ఉన్నావు అని చెప్తూ ఉన్నారు. In other words, taking sin very, very lightly. మరొక మాటలో చెప్పినట్లయితే పాపాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం. This is another aspect of Babylonian system. ఇది బబులోను వ్యవస్థ యొక్క ఇంకొక కోణం. We can say that this is the false grace. దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే తప్పుడు కృప. And in 1 Peter chapter 5 verse 12 he says,
stand firm in the true grace of God. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్పబడిందంటే దేవుని యొక్క సత్యమైన కృపలో మనం నిలకడగా ఉండాలి. Yeah, we can turn to that for a minute. 1 Peter chapter 5 verse 12. దాన్ని ఒకసారి చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. It says, the last part, I have written to you briefly, exhorting and testifying that this is the true grace of God. Stand firm in it. ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపంగా రాసి ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. So then stand firm in the true grace of God. కాబట్టి దేవుని యొక్క సత్య కృపలో నిలకడగా ఉండాలి. What is the true grace of God? దేవుని యొక్క సత్య కృప అంటే ఏమిటి? If you are under grace, then sin will not rule over you. మీరు కృప కింద ఉంటే అప్పుడు పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. And then what is false grace say? అప్పుడు తప్పుడు కృప ఏమని చెప్తూ ఉంటుంది? False grace say, even if you sin, it doesn't matter. నువ్వు పాపం చేసినప్పటికీ అది ఎంత పెద్ద తీవ్రమైన విషయం కాదు. God is always faithful. దేవుడు ఎల్లప్పుడూ నమ్మదగిన వాడుగానే ఉంటాడు. God is always merciful. దేవుడు ఎల్లప్పుడూ కనికరంగా చూపిస్తూనే God ఉంటాడు. is always kind. దేవుడు ఎల్లప్పుడూ దయ కలిగిన వాడు. And then, taking, you can get angry with cause. Without cause, you should not get angry. ఆ కారణం ఉంటే నువ్వు కోప్పడొచ్చు, కారణం లేకుండా నువ్వు కోప్పడకూడదు. Making sin, the seriousness of sin, lighter and lighter and lighter. పాపం యొక్క తీవ్రతని మరింత తక్కువగా చేసేయడం. And then I also briefly mentioned about worldly mindedness, earthly mindedness of those people. మరి గత వారం నేను లోకానుసారమైన మనసు గురించి, భూ సంబంధమైన మనసు గురించి, అటువంటి వారి గురించి కూడా చెప్పాను. Always earthly mindedness, making money, and about industries, about business, and about entertainment. That is what the children of Cain was interested in. మరి గత వారం చెప్పుకున్నప్పుడు వాళ్ళు డబ్బు మీద మనసు కలిగి ఉండటం, కర్మాగారాల మీద మనసు కలిగి ఉండటం, వ్యాపారాల మీద మనసు కలిగి ఉండటం, వినోదాల మీద మనసు కలిగి ఉండటం, ఇది కయ్యోను పిల్లలకు ఉన్న ఆలోచనలు. Colossians chapter 3 verse 1 and 2 is very clear. కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. Keep seeking the things which are above. మనం పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. Set your mind on the things above, not on the things that are of the earth. పైనున్న వాటి మీద మీ మనసు పెట్టాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకుడి. Do not be earthly minded. భూ సంబంధమైన మనసును కలిగి ఉండద్దు. I told you the example of given by Brother Zach. That is, our life should be like the rubber band. Like we go down, touch something, and again we come back. సోదరు జాక్పూర్ గారు చెప్పిన ఉదాహరణ కూడా ఉంచుకుంటే నేను చెప్పాను. ఒక రబ్బర్ బ్యాండ్ లాగా మనకి భూమి మీద పనున్నంతసేపు కిందకి వెళ్ళి తర్వాత పైకి వచ్చేయాలి. And then we also mentioned that there was the first time Lamech got married to 2 wives. మరి ఆ తర్వాత మొట్టమొదటిసారి లేమెక్ అనే వ్యక్తి 2 పెళ్లిళ్ళు చేసుకుని 2 భార్యలు కలిగి ఉన్నాడు అనే సంగతిని చెప్పుకున్నాం. Before that we never find in the history about one man having 2 wives. అంతకంటే ముందు చరిత్రలో ఎక్కడ కూడా ఒక వ్యక్తి 2 భార్యలు కలిగి ఉండటాన్ని మనం చదవం. But Lamech was the first person. Even Cain we don't find having 2 wives, but then we find that Lamech had 2 wives. అయితే లేమెక్కే 2 భార్యలు కలిగి ఉన్నట్లుగా మొట్టమొదటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. So we find that impurity and immorality is also a part of Babylonian system. మరి అపవిత్రత మరియు అసభ్యకరమైనవి ఆ బబులోను వ్యవస్థలో భాగమని మనం చూసాం. And pornography and divorce, all these things are part of Babylon. When we have any of these sins, then the Babylonian system is inside us. మరి బూతు బొమ్మలు, తర్వాత విడాకులు, ఇవన్నీ కూడా బబులోను వ్యవస్థలో ఉన్నవి. వీటిలో ఏదైనా మనలో ఉన్నట్లయితే అప్పుడు బబులోను యొక్క ఆత్మను మనలో కలిగి ఉన్న వారం అవుతాము. We find that there was a son for this Cain. His son was Enoch. Genesis, I don't know how many of you know that. Genesis chapter 4 verse 17. ఆ తర్వాత మనం కయ్యేనుకు ఉన్న ఒక కుమారుని గురించి చూసాం. అతని పేరు హానోకు. 4వ అధ్యాయం 17వ వచనంలో 4:17. ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనం. Yeah, please read that. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని బట్టి హానోకు అని పేరు పెట్టెను. So you see that Cain had a son, and he gave the name of the town, name of the city,
as Enoch. మరి ఇక్కడ చూస్తే కయ్యూనికి హానోకు అనే కుమారుడు ఉన్నాడు. ఆ యొక్క ఊరికి తన కుమారుని పేరు పెట్టాడు హానోకు అని. David says something in Psalm 49. దావీదు కీర్తన 49వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. Psalm 49 verse 12. కీర్తన 49వ అధ్యాయం 12వ వచనం. 49:12 we read. 49వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా మనం చదువుకుంటున్నాం. Verse 11 and read. 11 and 12 we can read. 11, 12 వచనాలు మనం చదువుకుందాం. Yeah, please read. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాడడు, వాడు నశించు మృగములను పోలినవాడు. See, it says about the 12, verse 12, man in his pomp will not endure, he is like the beasts that perish. 12వ వచనం చూస్తే ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాడడు, వాడు నశించు మృగములను పోలినవాడు. You know what it says there? అక్కడ ఏం చెప్పబడిందో తెలుసా? They have called their lands after their own names. Verse 11, second part, last part. 12వ వచనంలో మనం చూసినట్లయితే తమ భూములకు తమ పేర్లు పెట్టుకున్నారు. This is the way of those who are foolish and of those of them who approve their words. Verse 13 it says. మరి 13వ వచనం మనం చూసినట్లయితే స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించిన వారికి ఇదే గతి. So you find that is Cain had a son called Enoch, and then he called the town in which he was living also as Enoch. కాబట్టి మనం ఏం చూస్తున్నాం అంటే కయ్యూనికి హానోకు అనే కుమారుడు ఉన్నాడు, మరియు వాళ్ళు నివసిస్తున్న ఆ ఊరికి హానోకు అని పేరు పెట్టాడు. And we also find that in Genesis chapter 10 verse 8. ఇంకా మనం ఏం చూస్తామంటే ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనంలో, Genesis chapter 10 verse 8 we read something else about this self exaltation. ఈ యొక్క తమను తాము హెచ్చించుకోవడం అనే దానికి సంబంధించి 10వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక విషయాన్ని చూస్తాం. Yeah, can you read that verse 8, brother? 8వ వచనం చదువుకుందాం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి యుండుటకు ఆరంభించెను. It says, and verse 9 it says, verse 10 it says, he was a mighty man, mighty man, mighty man. Three times it says in verse 8 and verse 9. మరి 8వ వచనం 9వ వచనం మనం చూసినట్లయితే 3 సార్లు అక్కడ అతను పరాక్రమం గలవాడు, పరాక్రమం గలవాడు, పరాక్రమం గలవాడు అని చెప్పబడింది. So you find that Nimrod's father was Cush. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నిమ్రోదు యొక్క తండ్రి కూషు. And then Cush, the father of Cush was Ham, the son of Noah. ఆ తర్వాత కూషు యొక్క తండ్రి ఎవరంటే హాముకు తండ్రి నోవాహు. So you find that is also, I'll come to that in a minute. So you find that again, see how it all started. Nimrod's grandfather was Ham. మరి దీని దగ్గరికి మరలా వస్తాను నేను. అయితే ఈ విషయాన్ని చూడండి, ఇది ఎలా మొదలయ్యిందో. నిమ్రోదు యొక్క ముత్తాత ఎవరంటే హాము. Do you know anything about Ham? హాము గురించి మీకు ఏమైనా తెలుసా, గుర్తుందా? He was the one who went around backbiting against his own father. అతడు ఎవరు అంటే తన సొంత తండ్రి గురించి వెళ్ళి చాడీలు చెప్పుకుంటూ తిరిగాడు. He saw something bad about some bad behavior on the part of the father. It was wrong, but then he had no business. And then he went around telling everybody. All types of backbiting and all types of gossip is a clear sign of Babylonian system. మరి అతడు తన తండ్రిలో కొద్దిగా చెడు విషయాన్ని చూశాడు, అతను తప్పు చేశాడు. అయితే ఇతను ఏం చేశాడంటే ఆ తప్పును తీసుకుని వెళ్ళి, అతని పని అది కాదు కానీ వెళ్ళి అందరికి చాడీలు చెప్పుకుంటూ సాకులు చెప్పుకుంటూ ఆ విధంగా తిరిగాడు. ఇదే బబులోని యొక్క ఆత్మ. So you find that he became, it says there, we can see that in chapter 10 verse 9. Yeah. 10వ అధ్యాయం 9వ వచనంలో చూడొచ్చు అతడు ఏమయ్యాడు అని. Yeah, like Nimrod, a mighty hunter before the Lord, and then it says in the margin, it says that he became, exalting himself. మరి అక్కడ చూస్తే యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు,
మరియు తను తాను హెచ్చించుకుంటున్నాడు అనే విషయాన్ని అక్కడ చెప్పబడింది. So then he became like that. మరి అతడు ఆ విధంగా అయిపోయాడు. He was almost like a reference point, or he was like a standard, gold standard. మరి అతడు ఒక ఇతరులకి చూపి ఒక మాదిరిగా చూపించబడే వ్యక్తిగా, ఒక గురి పెట్టుకోవాల్సిన వ్యక్తిగా అయిపోయాడు అక్కడ. Just like when we want to buy a fan and somebody says it's a new fan, it's very good, and immediately we ask, is it as good as Crompton fan, or is the tube light as good as Philips? It is something like a standard. So Nimrod was something like a standard at that time. మనం ఎప్పుడైనా ఒక ఫ్యాన్ కొనుక్కోవాలన్నప్పుడు ఇది మంచిదని చెప్పినప్పుడు మరి ఇది క్రాంప్టన్ ఫ్యాన్ ఏనా అని అడుగుతాం, లేదా ట్యూబ్లైట్ కొనుక్కోవాలంటే ఇది ఫిలిప్స్ ట్యూబ్లైట్ ఏనా అని అడుగుతాం. అలాగా ఒక ముద్రను ఏర్పరిచిన వ్యక్తిలాగా ఈ నిమ్రోదు కూడా ఒక స్థాయిలో ఒక ముద్రను ఏర్పరిచాడు. So then you find that he was always exalting himself, and he was always exalting himself, and he was becoming greater and greater. మరి అతడు ఎల్లప్పుడు తాను హెచ్చించుకుంటూ అలాగా గొప్పవాడిగా చేసుకుంటున్నాడు. So that is a part of Babylonian system. మరి ఇది బబులోను వ్యవస్థలో ఒక భాగము. Always exalting himself and always thinking that I am better and I should increase. ఎల్లప్పుడు తాను హెచ్చించుకోవడం, నేను చాలా మెరుగైన వాడిని అనుకోవడం, ఎప్పుడు నేను ఎదుగుతూ ఉండాలి, ఇంకా ఎదుగుపోవాలని అనుకోవడం. Jesus said, you know what John the Baptist said? John the Baptist said, let me decrease, let him increase. మరి బాప్తిస్మ యోహాను ఏం చెప్పాడో తెలుసు కదా, ఆయనే హెచ్చాలి నేను తగ్గాలి అన్నాడు. He always wanted to decrease, let me decrease and let the Lord increase. That is what John the Baptist said. బాప్తిస్మ యోహాను ఏం చెప్పాడంటే ప్రభువే హెచ్చాలి, నేను తగ్గుతూనే ఉండాలి అన్నాడు. And that is the spirit of Jerusalem. మరి అది యెరూషలేం యొక్క ఆత్మ. But Babylonian spirit is, let me go up, let me increase. కానీ బబులోను యొక్క ఆత్మ ఎలా ఉంటుందంటే నేను పైకి ఇంకా ఎదిగిపోవాలి, ఇంకా హెచ్చించాలి, నేను ఇంకా గొప్పవాడిని అయిపోవాలనుకుంటూ ఉంటుంది. So I also want to show this something interesting chapter in Genesis chapter 6. ఇంకా నేను ఆదికాండ 6వ అధ్యాయంలో ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని చూపించాలనుకుంటున్నాను. God destroyed everybody except Noah and his family. నోవా మరియు అతని యొక్క కుటుంబం తప్ప దేవుడు అందరినీ నాశనం చేశాడు. Because people were all becoming violent and sexually sinning, therefore God wanted to put an end to everybody. ఎందుకంటే మనుషులు చాలా ఘోరంగా వాళ్ళు బలాత్కారులు గాని, హత్యలు చేసేవారు గాని, వ్యభిచారాలు చేసేవారు గాని, లైంగిక పాపాలు చేస్తున్నారు. కాబట్టి దేవుడు వాటన్నిటికీ ముగింపు పలకాలనుకున్నాడు. And then he said, I am so upset with all the violence that I see. In verse 13, chapter 6 verse 13, God is telling Noah. అయితే దేవుడు నోవాతో 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, సమస్త శరీరుల మూలంగా మరి నాకు ఎంతో కోపం పుట్టిస్తూ ఉన్నారని చెప్పాడు. And Noah and family was saved through the flood, and they came out, and then again same problem started. అయితే నోవాహు మరియు అతని యొక్క కుటుంబీకులు వాళ్ళ యొక్క వరదల్లో నుంచి రక్షించబడ్డారు. తర్వాత మరలా వారి కుటుంబంలో అదే సమస్య తలెత్తింది. That we find in chapter 9. That is what I told you. Chapter 9 and chapter 10. Then the Babylonian spirit of Nimrod comes in chapter 10. And then this Nimrod was the grandson of Noah. Noah was a very godly man, but his son Ham did a big sin of backbiting and gossip and evil speaking. And therefore his son, his grandson, Ham's grandson, Ham's son was Cush, and Cush's son was Nimrod. అయితే మరి దీని యొక్క ఫలితం ఏమైందంటే మనం 9-10 అధ్యాయాల్లో చూసాం. మరి ఈ బబులోని ఆత్మ మళ్ళా ఎలా పుట్టుకొచ్చిందో చూసాం. అయితే ఈ నిమ్రోదు దైవికమైన నోవాహు యొక్క ముని మనవడుగా ఉన్నాడు. అతను దైవికమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇతను మాత్రం బబులోని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. నిమ్రోదు కూషు యొక్క కుమారుడు, కూషు హాము యొక్క కుమారుడుగా ఇక్కడ ఉండడం మనం చూస్తున్నాం. So what I want to say is, Babylon is not, we cannot say that it is there or here. It was inside.
కాబట్టి బబులోను అనేది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పడానికి లేదు, అది మనలో ఉండేది. God cleansed the whole Babylonian spirit, we can say, by killing all the people. మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు, దేవుడు సమస్త మనుషులందరినీ చంపి ఆ బబులోను వ్యవస్థ అనేది లేకుండా చేశాడని. He did a beautiful cleansing by killing everybody, all the living beings on the earth, and only Noah and his family was saved. మరి ఈ భూమి మీద ఉన్న సజీవులైన వాళ్ళందరినీ కూడా చంపేసి ఆయన చక్కగా మొత్తం అంతా కూడా పరిశుభ్రపరిచినట్లుగా చేశాడు. కేవలం నోవాహు అతని కుటుంబీకులు మాత్రమే మిగిలారు. But what happened? కానీ ఏం జరిగింది? Noah's one of the children of Noah sinned, and he became again the part of this Babylonian system. అయితే నోవా కుమారులో ఒకడైన ఈ హాము మరలా పాపం చేసి చాడీలు చెప్పి సాకులు చెప్పి ఈ యొక్క బబులోను యొక్క ఆత్మలో తను కూడా మరలా మొదలు పెట్టాడు, పాపం చేశాడు. In Genesis chapter 6 we find something else. ఆదికాండం 6వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తాం. That is something very interesting. Genesis chapter 6 verse 2. ఇది కూడా ఆసక్తికరమైన విషయం. 2వ వచనం చూద్దాం. The sons of God saw that the daughters of men were beautiful, and they took wives for themselves whom they chose. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. So we find that there is something which we can find right there. ఇక్కడే మనం ఒక విషయాన్ని చూడొచ్చు. They chose the marriage partners according to the outward appearance by their looks. వీళ్ళు వారి వివాహ భాగస్వాములు ఎలా ఎంపిక చేసుకున్నారంటే బయటికి కనబడే వారి యొక్క రూపురేఖలను బట్టి ఎంపిక చేసుకున్నారు. So we find that the choosing of the life partner was according to their own, by the outward appearance, and not based on any other godly qualities. మరి వివాహ భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు ఆ యొక్క భాగస్వామి విషయంలో బయట రూపురేఖలు బట్టి ఎంపిక చేసుకుని మరి వారిలో దైవికమైన లక్షణాల గురించి పట్టించుకోకపోవడం. So we have to be very careful that spirit doesn't come. Many young people, when they want to choose their life partner, they just think about all the outward appearance and all the worldly qualifications. అయితే దీని విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు వారి జీవిత భాగస్వాముల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ యొక్క బయటికి సంబంధించిన రూపురేఖలను చూసుకుంటున్నారు, ఈ లోకానుసారమైన అర్హతలు ఉన్నాయా లేదా అని చూసుకుంటూనే ఉన్నారు. They are not at all bothered about any of the godly qualities. దైవికమైన లక్షణాల విషయమై ఏమాత్రం చింతలేని వారుగా ఉంటున్నారు. And then we also find that they, I want you to notice that verse 2, it says they took wives for themselves whomever they chose. ఇక్కడ చెప్పండి మాట మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. So we find that they thought they know the right thing to do. మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే వాళ్ళు ఆలోచించుకున్నారు, ఏది సరైందో వాళ్ళు ఊహించుకున్నదే, వాళ్ళ మనసుకు నచ్చిందే చేసుకున్నారు. They chose people according to their own whims and fancies. మరి వాళ్ళకున్న ఊహాగానాలను బట్టే వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. They didn't want to discuss with anybody. They did not even bother to discuss with any of the other grown-up people there who are wise. మరి వాళ్ళు ఎవరితోనూ దీని విషయమై సంభాషించలేదు, తెలుసుకోలేదు. అక్కడ ఎదిగిన జ్ఞానం కలిగిన వారితో కూడా వాళ్ళు దీని గురించి చర్చించలేదు. So we find some of the beautiful things here that even there was a unity in chapter 11. Let us turn to chapter 11 of Genesis. తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలో ఇంకొక చక్కని విషయాన్ని మనం చూద్దాం ఐక్యతకు For సంబంధించి. example, it says about verse 4. 4వ వచనం మనం చూసినట్లయితే Again it says, let us make for ourselves a name, lest we be scattered. తర్వాత ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పేరు సంపాదించుకుందాం రండని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. The beginning it says, come let us build for ourselves a city. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మన కోసం ఒక పట్టణాన్ని కట్టుకుందాము, let us increase, మనం అభివృద్ధి చెందుతాము. And then let us do something for ourselves, a name for ourselves, and let us increase, let us develop. That is what he said. That is what they said. When Nimrod wanted to
build a tower. And that is what he said. మరి ఇక్కడ నిమ్రోదు ఒక గోపురాన్ని కట్టించాలనుకున్నప్పుడు వారు ఏం మాట్లాడుకున్నారంటే, మనం ఒక పట్టణాన్ని కట్టుకుందాం, మన ఒక పేరు సంపాదించుకుందాం, మనం అభివృద్ధి చెందుతాం, మనం ఎదిగిపోదాం అని చెప్పుకున్నారు. And then verse 6 it says, ఆ తర్వాత 6వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. yeah, brother, can you read that? 6వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. It says there, they all had a spirit of oneness. మరి ఇక్కడ ఏం చెప్పబడిందంటే వీరందరికీ ఒకే ఆత్మ ఉంది. There was a sort of oneness. We find that in that, they said we should not be scattered, but we should always have a oneness. మరి ఇక్కడ ఒక రకమైన ఐక్యతను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం ఎక్కడికి చెదిరిపోకుండా మనందరం ఒకే చాట ఉండినట్లుగా మనం ఐక్యత కలిగి ఉండాలనుకుంటున్నారు. But we can say clearly that their unity was based on language. అయితే మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే, వారికి ఉన్న ఐక్యత వారి భాషను ఆధారం చేసుకుని ఉంది. They were speaking the same language, it says. ఇక్కడ ఏం చెప్పబడితే వారందరూ ఒకే భాష మాట్లాడుతూ ఉన్నారు. They were speaking the same language. In other words, our unity is based on a language. మరి ఇంకొక మాటలు ఇక్కడ చెప్పుకున్నట్లయితే వారి యొక్క ఐక్యత ఆ భాషను ఆధారం చేసుకుని ఉంది. How can you know whether you are building Babylon or Jerusalem? మీరు బబులోను కడుతున్నారా లేక యెరూషలేమును కడుతున్నారా ఎలా తెలుసుకోగలం? If your unity is based on language, then you are building Babylon. ఒకవేళ మీకున్న ఐక్యత భాషను ఆధారం చేసుకుని ఉన్నట్లయితే అప్పుడు మీరు బబులోన్ని కడుతూ ఉన్నారు. Instead of language, you can put something else. అక్కడ భాషకి బదులుగా మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు. Maybe if your unity is based on caste, లేదా మీకున్న ఐక్యత కులాన్ని బట్టి ఉందనుకోండి. or if your unity is based on education, we are all graduates. లేదా మీరు అందరూ మీకున్న చదువులను బట్టి మేము చాలా గ్రాడ్యుయేట్లు అని చెప్పుకుని దాన్ని బట్టి ఐక్యత కలిగి ఉంటే, so we are all graduates and therefore we have tremendous fellowship. మేమందరం కూడా పెద్ద చదువులు చదువుకున్నాం కాబట్టి మాకు ఎంతో చక్కని సహవాసం ఉంటది. Or we are all working in the college, and therefore we are all having a teachers fellowship. మేమందరం కూడా ఒకే కళాశాలలో పనిచేస్తున్నాం కాబట్టి మేమందరం కూడా టీచర్లు అందరం కలిసి ఒకే సహవాసాన్ని కలిగి ఉంటాం. That is not Jerusalem. That is not the body of Christ. అది యెరూషలేము కాదు, అది క్రీస్తు యొక్క శరీరము కాదు. That is not the body of Christ. అది క్రీస్తు యొక్క శరీరం కాదు. If the unity is based on education, caste, color, language, then we are building Babylon just like Nimrod. మరి ఒకవేళ అక్కడ ఉన్న ఐక్యత చదువులను బట్టో కులాన్ని బట్టో రంగును బట్టో మరి భాషను బట్టో ఉన్నట్లయితే అప్పుడు మనం నిమ్రోదు వలె ఈ యొక్క బబులోను కడుతూ ఉన్నాము. And then you know what God did? దేవుడు ఏం చేశాడో తెలుసా? Verse 7. 7వ వచనం. Come, let us go down, and they have confused their language that they may not understand one another's speech. కనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండని అనుకున్నాను. God creates confusion. దేవుడు గలిబిల్ని సృష్టిస్తాడా? God will not create any confusion, but God allows confusion. దేవుడు ఎప్పుడు గలిబిల్ని సృష్టించడు కానీ దేవుడు గలిబిల్ని అనుమతిస్తాడు. So if there is, sometimes we find that the church there is confusion. మరి ఎప్పుడైనా సంఘంలో ఒక గలిబిలి ఉందని మనం చూసాం అనుకోండి. When there is confusion in the church, సంఘంలో అక్కడ గలిబిలి ఉన్నప్పుడు, then we can say that we are not having Jerusalem there. అప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అక్కడ మనం యెరూషలేమును కలిగి లేము. Babylon, do you know the original meaning of the word Babylon? బబులోను యొక్క మరి దాని యొక్క నిజమైన అర్థం మీకు తెలుసా? The original meaning of the word Babylon is confusion. బబులోను యొక్క దాని యొక్క అర్థం నిజమైన అర్థం ఏమిటంటే అది గలిబిలి. Because when they were building Babel, that is Babylon, it means Babylon. God came and created confusion, and therefore God said, this is Babel, this is confusion. మరి వాళ్ళు బాబేలు అనే ఆ యొక్క బాబేలు గోపురం, అదే బబులోను, దాన్ని కట్టుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు అక్కడ దిగి వచ్చి వాళ్ళకి తారుమారు చేసి గలిబిలిని సృష్టించాడు, చేశాడు. అందుకే బాబేలు అంటే గలిబిలి.
Read verse 9. It's very clear. 9వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, దానికి బాబేలు అను పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను, అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. It says in the margin of my Bible, it says, therefore its name was called Babel, and it says in Hebrews, it is Babel means confused. మరి 9వ వచనం బాబేలు అనే చోట ఒకటని వేసి ఉంది, ఫుట్ నోట్ లో తారుమారు అని ఉంది. బాబేలు అంటే గలిబిలి, తారుమారు. Why it is called Galibali, why it is called Tarumar, or why it is called confusion? Because there the Lord confused the language of the whole earth, and from there the Lord scattered them abroad over the face of the whole earth. మరి ఎందుకని ఆ యొక్క బాబేలు, తారుమారు, ఈ గలిబిలి అనేది ఎందుకని పిలువబడిందంటే, దేవుడు అక్కడి నుంచి వారి భాషలను తారుమారు చేసి భూమి అంతటా వారిని చెదరగొట్టాడు. So you find that there is no unity. కాబట్టి అక్కడ ఐక్యత లేదు అని మనం చూడొచ్చు. And that you have seen people who were part of the church, and some confusion, they leave, they are scattered. మరి మనం సంఘంలో చూసినట్లయితే మరి వారి సంఘంలో ఉండి తర్వాత గలిబిలి వచ్చిన తర్వాత వాళ్ళు సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయి దూరంగా పోతారు. And after some time we don't know where they are. కొంతకాలం అయిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియదు. No connection, and we don't know anything about them. మరి వారితో ఇంకా సంబంధం ఏమి ఉండదు, వారికి ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. And we find that we have no connection with them at all. మరి వారితో ఎటువంటి సంబంధం లేదని మనం తెలుసుకుంటాం. So beloved brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, God is not a God of confusion. మన యొక్క ప్రభువు గలిబిలికి కర్త కాడు. 1 Corinthians chapter 14 verse 33, can you read that, brother? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:33 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 Corinthians chapter 14 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 verse 33, 33 వచనం, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. God is not a God of confusion. దేవుడు గలిబిలికి, ఆ అల్లరికి కర్త కాడు. God is not a God of confusion. దేవుడు అల్లరికి కర్త కాడు. You have to see that, Lord, there is confusion in my home. మరి ప్రభువా, నా ఇంటిలో గలిబిలి ఉంది ప్రభువా. Dear Lord, there is some type of a confusion, that is the devil is creating some type of a confusion. మరి ప్రభువా, ఇక్కడ అపవాది ఏదో రకమైన గలిబిలిని సృష్టిస్తున్నాడు. Lord, in the church there is some confusion. సంఘంలో ఏదో గలిబిలి ఉంటుంది ప్రభువా. I have experienced such confusion in the home and in the church. నేను మా ఇంట్లోను సంఘంలో కూడా అటువంటి గలిబిలిని అనుభవించాను. But then I have gone to the Lord, Lord, why there is confusion? అప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇక్కడ ఎందుకు గలిబిలి వచ్చింది అని అడిగాను. Why there is confusion here? ప్రభువా ఎందుకని ఇక్కడ గలిబిలి వచ్చింది? Then the Lord said, there is a Babylonian spirit somewhere. అప్పుడు ప్రభు చెప్పాడు, ఎక్కడో బబులోను యొక్క ఆత్మ ఉంది. There is a Babylonian spirit somewhere. ఎక్కడో బబులోను యొక్క ఆత్మ ఉంది. Either with you or with your wife or with both of you. నీలోనో లేకపోతే నీ భార్యలోనో లేదా మీ ఇద్దరిలోనో ఉంది. Or in the church, either with you or with another brother, or maybe 2 or 3 brothers. అయితే నీలోనో లేకపోతే సంఘంలో ఉన్న ఇతర సహోదరుల్లోనో లేదా 2-3 సహోదరుల్లోనో అది ఉండొచ్చు. And then we have to humble ourselves and judge ourselves and find out which Babylonian aspect or sin is there in us. అప్పుడు మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనం విమర్శించుకొని ఏ బబులోను యొక్క కోణం నాలో ఉందా అని మనం చూసుకోవాలి. And when we humble ourselves like that, ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, when we judge ourselves like that, ఆ విధంగా మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు, we should not say that you have got this Babylonian spirit. మనం నువ్వు బబులోను యొక్క ఆత్మను కలిగి ఉన్నావు అని చెప్పకూడదు. But we should say that, Lord, I have the Babylonian spirit. I agree. ప్రభువా నేను బబులోను యొక్క ఆత్మ కలిగి ఉన్నాను, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాలి. Lord, I got, we saw last week, we saw so many examples I gave you. గత వారం మనం చూసాం, అనేకమైన ఉదాహరణలు నేను మీకు ఇచ్చాను. For example, speaking evil can be one. We saw today that speaking evil can be a spirit of Babylon, for example. మరి చెడు మాట్లాడడం, ఇతరులు ఉన్న చెడు గురించి మాట్లాడడం అనే దాని గురించి కూడా ఈ రోజు కూడా మనం విన్నాం, అది బబులోనుకు సంబంధించిందని. Or your job or your education can become a cause for the spirit of Babylon to grow in you. మరి నీ ఉద్యోగం గాని నీ చదువులు గాని ఈ బబులోను యొక్క ఆత్మ నీలో ఎదగడానికి ఒక కారణం అవ్వచ్చని ఈ రోజు. Then you say that, okay, maximum I want to make as much money as possible, just like this sugar cane I told you last week.
and then it becomes a spirit of Babylon. మరి ఎంత వీలైతే అంత డబ్బులు సంపాదించుకోవడం, మరి ఆ యొక్క చెరుకుని ఎలాగైతే పిండి పిప్పి లాగుతామో అలాగా చెప్పుకున్నట్లుగా అది బబులోను యొక్క ఆత్మ అని చెప్పుకున్నాం. We saw that in the spirit of Babylon, all the music started there. ఈ బబులోను యొక్క వ్యవస్థలోనే ఈ వాయిద్యాలు, మ్యూజిక్ అంతా కూడా అక్కడే స్టార్ట్ అయిందని కూడా మనం చూసాం. And we were hearing that there are 3 levels on which we can live: sinful, lawful, and spiritual. మరి మనం జీవించదగిన 3 స్థాయిల గురించి మనం అక్కడ చెప్పుకున్నాం. 3 స్థాయిల్లో మనం జీవిస్తూ ఉండే అవకాశం ఉంది. అదేంటంటే పాపభరితమైనది, చేయదగినది మరియు ఆత్మీయమైనది. When we live in the sinful and the lawful, we can say that we are in the Babylonian system. మనం ఆ పాపము అనే దాని విషయంలో కానీ లేదా చేయదగినవి అనే స్థాయిలో కానీ ఉన్నట్లయితే అప్పుడు ఆ బబులోను యొక్క ఆత్మ మనలో ఉందని చెప్పుకోవచ్చు. And remember that, beloved brothers and sisters, never think that service and offering to God is more important than your life. మరి ప్రియ సహోదరులారా, మీరు చేసే సేవ గాని అర్పణలు గాని దేవుడికి మీకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనవని మీరు ఎన్నడూ అనుకోవద్దు. Your life is more important than your sacrifice and your activities in the church. మరి మీ యొక్క జీవితం మీ అర్పణల కంటే, సంఘంలో మీరు చేసే పనుల కంటే ఎంతో ప్రాముఖ్యమైనవి. We also heard about the false grace. మరి తప్పుడు కృప గురించి కూడా మనం విన్నాం. Oh, it doesn't matter. God is kind. ఆ పర్వాలేదు, దేవుడు దయగలిగిన వాడు. Don't have any such attitude to sin. పాపం విషయంలో అటువంటి వైఖరిని అన్నడూ కలిగి ఉండద్దు. Today I was listening to a message by Brother Zach. He was saying that if when Jews committed a sin, they had to offer a goat every time they committed a sin. మరి ఈ రోజు జాక్పన్ గారి వర్తమానం నేను ఒకటి వింటూ ఉన్నాను. అందులో యూదులు పాపం చేసినప్పుడు, వారు పాపం చేసిన ప్రతిసారి కూడా ఒక మేకని వారు బలివ్వాలి. Because they had to spend money and buy a goat and kill it and shed the blood, and only then the Israelites could get the forgiveness. వాళ్ళు మరి పాపం చేసినప్పుడు వాళ్ళు ఒక మరి మేకని వారు డబ్బులు ఇచ్చి కొని తీసుకుని వచ్చి అక్కడ బలివ్వాలి. అప్పుడే వాళ్ళు క్షమాపణ పొందుకుంటారు. But then now it is not like that for us. అయితే ఇప్పుడు మనకు ఆ విధంగా లేదు. And it is not like that, and therefore we consider the blood of Christ as very cheap. మరి ఇప్పుడు అలా లేదు కాబట్టి మరి మనలో అనేక మంది యేసు యొక్క రక్తాన్ని చాలా చవకగా చూస్తూ ఉన్నారు. Oh, even if I commit sin, it doesn't matter. నేను పాపం చేసినా పర్వాలేదులే అనుకుంటున్నారు. Anyway, God will forgive. The blood of Christ is there. ఎలాగైనా యేసు యొక్క రక్తం ఉంది కదా, దేవుడు నన్ను క్షమిస్తాడులే. So let us be very careful about these evil things which makes us more and more part of the Babylon. కాబట్టి మనల్ని ఈ బబులోనులో భాగంగా చేసే ఈ యొక్క చెడు విషయాల విషయమై మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. May the Lord help us to be careful and judge ourselves about these things. మరి ప్రభు మనం వీటి విషయమై జాగ్రత్తగా ఉండి మనల్ని మనం విమర్శించుకునేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we bless you. Father, we worship you for this time. తండ్రి, ఈ సమయాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. Father, we don't want to blame anybody else, Lord, but we want to cleanse ourselves. మేము ఎవరిని నిందించాలనుకోవట్లేదు తండ్రి, మమ్మల్ని మేము పవిత్రపరచుకోవాలనుకుంటున్నాం. We don't want to say that we are fine and we are perfect. మేము బాగానే ఉన్నాం, మేము పరిపూర్ణంగా ఉన్నాం అని చెప్పదలుచుకోవటం లేదు. Because we have left some churches, we may think that we are clear of Babylonian spirit. మేమేదో కొన్ని సంఘాలను విడిచి వచ్చిన కారణాన్ని బట్టి మేము బబులోను యొక్క ఆత్మ నుంచి పూర్తిగా విడిపించబడ్డామేమో అనుకుంటున్నాం. Lord, deliver us from that. ప్రభు, దాని నుంచి మమ్మల్ని విడిపించండి. Lord, Babylonian spirit is inside us. ప్రభు, ఈ బబులోను యొక్క ఆత్మ మాలో ఉంది. Have mercy on us. మా మీద మీ కనికరం ఉంచండి. Give us light on the Babylonian spirit so that we can cleanse ourselves. ఈ బబులోను యొక్క ఆత్మ మీద మాకు వెలుగునివ్వండి, తద్వారా మేము మమ్మల్ని పవిత్రపరచుకోవడానికి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus alone we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.